రసవాద వైద్యులారా, ఇవాళ మీకు చూపించింది కట్టిన కోపురస్ కర్పూరము. ఈ కోపురస్ కర్పూరము కట్టింది ఇది కరిగే కట్ అయిందో లేదో ఈరోజు టెస్టింగ్ పెడుతున్నాను. ఇది 12 గ్రాములు సుమారు పెట్టాను. 12 గ్రాములు వెయిట్ వచ్చేస్తుంది. దీన్ని కడిగేస్తాను ఇప్పుడు. ఈ పైన ఉండే పుటమంతా తీసి కడిగేసి పైన ఏమి లేకుండా చక్కగా నీటికి కడిగేస్తాను. ఎర్రగా ఉంది కూడా కోపే, కానీ కడిగేస్తాను. మొత్తం కడిగి 12 గ్రాములు. ఈ ముక్కని ఈరోజు డైరెక్ట్ కట్టర్ ఫ్లేమ్ మీద పెడదాం అనుకుంటున్నా. పోతుందా ఉంటుందా? కరిగితే ఉన్నట్టు, కరక్కపోతే పొగొచ్చి పోయినట్టు. కోపురస కర్పూరము మెర్క్యూరస్ క్లోరైడ్. వంటలో అది గట్టిగా పుటంలో గట్టిగా అయిపోయింది చూడండి మొక్క. సేము ఈ కోపురస్ కర్పూరం కోసం తపస్సులు పడుతూ ఉన్నారు. కట్టు కోసం ఆ లిక్విడ్ అవ్వడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈరోజు దీన్ని ఇదిగో ఇంకా కడగాలి. కడిగేస్తాను మొత్తం మొక్క. ఈ మొక్క పోయినా ఉన్నా నాకు ఇబ్బంది లేదు. చాలామందిలాగా దీన్ని చిన్న చిన్న గిల్లులు గిల్లి ఏదో రాగి మీద వెండి మీద వేసేది, లేకపోతే చిన్న గిల్లి చిన్నగా మొక్క తీసి ప్లేట్లో పెట్టి అపురూపంగా దాన్ని వేడి చేయటాలు ఏముండవు నా దగ్గర. మొక్క పుటమేసానా, నాకు ఇది కెమికల్తో తయారీ. పుటమేస్తాను మొక్క, నాకంతే. ఇది కట్టకపోతే తీసి పక్కన పడేస్తాను. ఎన్నో లక్షలు ఖర్చు పెట్టా రీసెర్చ్లో. ఇది కూడా ఒక మొక్క అనుకుంటా వదిలేస్తా. చూద్దాం ఇది ఎట్లా ఉంటుందో. ఇదిగో కడిగాను మొక్క, తడిగా ఉంది చూడండి. నీరు కుళాయి కింద పెట్టి నీటిలో పెట్టి శుభ్రంగా కడిగేశాను. ఇప్పుడు దీనిపైన తుడిచేసాను. దీనిపైన మొక్కను డైరెక్ట్ హీట్ కొడతా ఉన్నాను. కరుగుతుంది అది చూడండి. కోపురస్ కర్పూరం అంటే మాటలు కాదు, కరగాల. కోపురసం కర్పూరం 2 రకాల కట్లు. ఒక కట్టు నల్లగా కరుగుతుంది, ఒక కట్టు తెల్లగా ముక్కలాగా కరుగుతుంది. చూడండి కరుగుతూ ఉంది అది. మీరు జాగ్రత్తగా గమనించండి. అది నీట్గా హీటింగ్ గట్టిగా ఇస్తున్నా అది కరుగుతుంది చూడండి. ముత్యం కరిగినట్టు కరుగుతుంది అది. ఎక్కడ పొగలేదు కదా, పొగలేదు. అది కరిగింది చూడండి. ప్లాస్టిక్ ముక్కలాగా అయిపోతుంది అది. చూడండి ఎట్ట కరిగిందో. ఇదే కోపు కరిగే కట్టు డైరెక్ట్ కట్టర్ ఫ్లేమ్. నేను ఎక్కడైతే ఫ్లేమ్ పెడుతున్నానో మొక్క మీద నుంచి మంట హీట్ వెళ్ళిన రాగి రేకు మా భాగమంతా గోల్డ్ కలర్ తిరగడం మీరు గమనించండి. స్ట్రైట్గా వెళ్తుంది కదా హీటు. ఆ స్ట్రైట్గా ఎంతవరకు అయితే మొక్క కరుగుతుంది చూడండి. సూర్యాకారం కరిగినట్టు కరుగుతుంది, ఉప్పు కరిగినట్టు కరుగుతుంది. ఏడ రసం ఎగిరిపోట్ల మనకి ఎక్కడ కూడా డైరెక్ట్ ఫ్లేమ్ పెట్టినా కూడా ఏడకుండి పొగ రావట్లా. ఈ ఒక్కటి సరిపోద్ది అనుకుంటున్నా చాలామంది రసవాదులకి. ఈ ఒక్కదానితో మీకు ఏమైనా చేసుకోవాలంటే మీరు చేసుకోవచ్చు. నేను మొక్కనే డైరెక్ట్ కొడతా ఉన్నా, పోతే ఉంటుందని. కానీ యాడికి పోవట్ల. మొక్క మంచిగా నీట్గా కట్టింది. ఇది ఏమంత ఈజీ పని కాదు, చాలా కష్టమైన పనే. కానీ కష్టపడితే ఫలితం ఉంటుంది. కోపు కట్టు కావాలి, కరిగే కట్టు. అగ్గికి లెగట్ల, డైరెక్ట్ హీట్ ఇచ్చిన. మీకు ఎక్కువగా చెప్పే పని లేదు. చూడండి ఏ టెంపరేచర్లో కరుగుతుంది అది. డైరెక్ట్ కొడుతున్నా, ఎక్కడ కొడితే అక్కడే కరుగుతూ ఉంది, ఎక్కడ ఫ్లేమ్ పెడితే ఆడే కరుగుతూ ఉంది. దీన్ని మీరు ఏమైనా చేసుకోవాలనుకుంటే చేసుకోండి. ఎన్ని ఫార్ములాలు చూపిస్తూ ఉండే కదా, తీసుకున్న వాళ్ళు తీసుకోండి, తీసుకొని వాళ్ళకి మరి వాళ్ళ ఇష్టం. అది వాళ్ళ రాత ఎట్లా ఉంటే అట్లా జరుగుతుంది. ఓకే, ఈ ఫార్ములా కాస్ట్కి అడగొద్దండి, కాస్ట్కి లేదు ఈ ఫార్ములా. ఇది నా సొంత ఎక్స్పెరిమెంట్తో నాకు కావాలని చేసింది. ఇది స్ట్రైట్ చూడండి. స్ట్రైట్గా ఎక్కడి వరకు అయితే ముక్క మీద నుండి హీట్ వెళ్ళిందో అదంతా గోల్డ్ కలర్లో తిరిగింది. ఇదేనండి మనకు కావలసినటువంటి కోపురస కర్పూర కట్టు. చాలామంది కట్టే ఉంటారు. పొగపోకుండా తెల్లగా ముత్యంలాగా నీట్గా కరుగుతుంది ఇది. ముక్క కరగటం అంతా మీకు ఓపెన్గానే చూపించిన. అలా కొడతా పోతే ముక్క అంతా కరిగి లిక్విడ్ అయిపోతుంది తెల్లగా. ఇది నా కళ, చాలా సంవత్సరాలుగా ఇలా కట్టాలని. చాలా కట్టలు కట్టిన కోపు. చూడండి ఇది మంచిగా ఇంకా చాలా హీట్ ఉంది. ఈ హీట్ కింద కూడా పడిపోతుంది మొక్క, చేయి కాలుతుంది. చాలా హీట్ ఉంది అసలు. చూడండి. ఓకే.